తెలుగుదేశం జనసేన సంయుక్తంగా జైహో బీసీ సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ పట్ల అలాగే జైహో బీసీ సభ విజయవంతం అవడంపై మంగళగిరి నియోజకవర్గ టీడీపీ జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో బుధవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు కారంపూడి అంకమ్మరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు, మండల అధ్యక్షుడు తోట పార్థసారథి, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, రాష్ట్ర సాధికార సమితి నాయకులు దానపోయిన సుందర్రావు యాదవ్, అన్నం నాగబాబు, తిరువీధుల బాపనయ్య, తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, మంగళగిరి తాడేపల్లి నగర జనసేన అధ్యక్షుడు మునగపాటి వెంకట మారుతీరావు, జనసేన చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు, జేఎస్ఆర్ సగర సంఘ నాయకులు జుట్రు కొండలు, కటారి అప్పారావు, పందిరి నారాయణ, బూదాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జైహో బీసీ కార్యక్రమం మంగళగిరిలో పెడతాం. లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ఈ జైహో బీసీ కార్యక్రమం ఎక్కడ పెట్టాలని సర్దుకుని జరిగినప్పుడు స్టేట్ పార్టీ ఆఫీసులో మరి మా రాష్ట్ర అధ్యక్షులు కొల్ల రవీంద్ర గారి యొక్క వారికి లోకేష్ బాబు గారు అన్న మా మంగళగిరిలో పెట్టని చెప్పారు ఆయన చెప్పడం. మరి మా అధ్యక్షుల వారు కూడా స్టేట్ వైజ్ కూడా బీసీ సంఘాలు ఏదైతే ఉన్న ఆర్గనైజ్ చేసి బ్రహ్మాండంగా కనివిన రీతిలో లక్షలాది మంది జనం రావడం చాలా సంతోషదగ్గ విషయం. అయితే నేను లోకేష్ వారు ప్రత్యేక వారికి అభినందనలు తెలుపుతా ఉన్న రాష్ట్ర బీసీలు తరపున. ఎందుకంటే ఏనాటి నుంచో కళ, ఆ కళ నెరవేరింది. ఇప్పటికీ మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే 33% ఇవ్వాలనేది ఏనాటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమే కాదు, బీసీ సంఘాలు కూడా రిజర్వేషన్ విషయంలో ఎస్సీ ఎస్టీకి ఏ తరహాలో అయితే ఈనాడు ఉందో నియోజకవర్గాలు, అదేవిధంగా బీసీలకు కూడా చట్టసభ రిజర్వేషన్ 33% ఉన్నట్లయితే మరి ఏ పార్టీ వచ్చినా బీసీలుగా ఇచ్చింది. కాబట్టి జైహో బీసీ కార్యక్రమం జయప్రదం అయినందుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, మరి దుగ్గిరాల మండలం అధ్యక్షురాలు కేశవనేని అనిత గారికి, అదేవిధంగా అమరావు సుబ్బారావు గారికి, అదేవిధంగా వల్లభలేని వెంకట్రావు గారికి, మంగళగిరి అధ్యక్షులు దామర్ల రాజు గారికి, మంగళగిరి రూరల్ పార్టీ అధ్యక్షులు తోట పార్థసారథి గారికి అందరికీ కూడా, అదేవిధంగా మహిళా సంఘం నాయకురాలు ఆరుద్ర భూలక్ష్మి గారికి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మరి తమ్మిశెట్టి జానకీదేవి గారికి, గుత్తికొండ ధనంజయరావు గారికి, సుందర్రావు యాదవ్ గారికి, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ముందుగా నియోజకవర్గం బీసీ విభాగం తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. అనేక నెలలుగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లో జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించుకొని రాష్ట్ర స్థాయిలో ముఖ్యంగా మంగళగిరిలో ఈ పెద్ద మహాసభను నిర్వహించుకోవటం బీసీ వర్గాలకి గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీలుగా గత 40 సంవత్సరాలుగా పార్టీ వెన్నంటి ఉన్నటువంటి బీసీలకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగినటువంటి జైహో బీసీలో 10 అంశాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి ప్రజలకు సంక్షేమాన్ని అందించే అంశాలను ప్రకటించడం బీసీ వర్గాల్లో చాలా ఆనందం వ్యక్తమవుతూ ఉంది. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీసీ డిక్లరేషన్ రిలీజ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఎంతో హర్షించదగినటువంటి విషయం. ఆది నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకి వెన్నెముకగా ఉంటూ ఆ సంస్కృతిని పాటిస్తూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ బీసీలందరూ ఎదుగుదలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఆ బీసీ డిక్లరేషన్లో ప్రతి సంవత్సరం కూడా 30,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకు అంటే 1,50,000 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడానికి చెప్పినటువంటి డిక్లరేషన్లో జాయిన్ చేయడం నిజంగా బీసీలందరూ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. జైహో బీసీ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు,
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు ఇద్దరు చేతుల మీదుగా బీసీలకు ఒక డిక్లరేషన్ ప్రకటించడం, దాంట్లో ఒక 10 అంశాలను పెట్టడం, బీసీలకు ఒక రక్షణ చట్టం తీసుకురావడం, ఎస్సీ ఎస్టీలకు మాదిరిగానే బీసీలకు కూడా ఒక రక్షణ చట్టాన్ని తీసుకురావడం, అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించేదానికి కృషి చేస్తానని ప్రత్యేకమైన హామీని ఇవ్వటం, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం కూడా చాలా సంతోషం. అంతేకాకుండా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారంటాం కూడా చాలా సంతోషం. ఇదంతా బీసీలు అయినటువంటి మనం అందరం కూడా సంతోషించదగ్గ విషయం. ఇవన్నీ జరగాలంటే రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని మనం అంతా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఈ మంగళగిరి నియోజకవర్గంలో 4 సంవత్సరాల నుంచి ఏ అధికారం లేకపోయినా ప్రజలకు నేనున్నానంటూ అనేక సేవా కార్యక్రమాలకి ముందుండి తన సొంత డబ్బులతో ఈ మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు అండదండలు నిలిచిన లోకేష్ బాబు గారికి, మరియు నిన్న జరిగిన సభకి ఈ మంగళగిరి నియోజకవర్గం నుంచి బీసీ 150 మంది ఉపకులాల నుంచి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకి ఇంత అవకాశం ఇచ్చి మనల్ని గౌరవించిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈ మంగళగిరి నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ నారా లోకేష్ బాబు గారిని అత్యధికమైన 1000 ఓట్ల మెజార్టీతో గెలిపించి నిన్న జరిగిన బీసీ సభకు గుర్తింపుగా నారా లోకేష్ గారికి గిఫ్ట్గా ఇస్తారని ఈ బీసీలకి ఏదైతే మంచి చేయాలనే ఒక కార్యక్రమం మీద 10 డిమాండ్తో కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి కులానికి బీసీ కులాన్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంలో మా సగర కులాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రకటించి చేసినందుకు వారి మా సగర సంఘం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం.